ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా బీసీలకు ప్రతి పార్టీ కూడా ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తుంది, ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉంగుటూరు నియోజకవర్గం బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ సూరెడ్డి శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్నీ కూడా బీసీ వర్గాన్ని కూడా, అంటే ప్రతి పార్టీ ఇటు టీడీపీ అవనివ్వండి అటు వైసీపీ అవని ప్రతి పార్టీ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు. మరి ఎంతవరకు ప్రాధాన్యం ఇస్తుందంటారు? నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు సూరెడ్డి, ఉంగుటూరు నియోజకవర్గం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే బీసీలు 86% ఉన్న బీసీలు ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి అధికారం లేకుండా అయిపోతుంది. ఈరోజు ఏ వ్యక్తి అయినా సరే రాష్ట్రంలో ముందుకు రావాలంటే కనుక బీసీలు వెనుముకని అంటారు. ఈరోజు అదే బీసీని తొక్కేస్తున్నారండి. ఆ బీసీల యొక్క ప్రాధాన్యత ఎంత ఉందని చెప్పేసి అంటే ఈరోజు ఓటు బ్యాంకుకి తప్ప రాజ్యాధికారానికి ఉపయోగపడంగా ఉండిపోయాం. అదే బాటలో ఈరోజు మాకంటూ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం, బీసీల అభ్యున్నతి కోసం పోరాడిన ఏకైక వ్యక్తి ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు. భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి ఈరోజు 3 సంవత్సరాల్లో బీసీలకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను ఉన్నానని చెప్పేసి ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు. బీసీలు మాత్రం తక్కువ చిన్న చూపు చూడటం, వాళ్ళకి అధికారం లేకుండా, అధికార దిశగా లేకుండా కానీ మీకు బీసీలే వెన్నుముక అంటారు తప్ప ఎక్కడ లేకుండా చేస్తున్నారని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. సార్ ముఖ్యంగా చూసుకుంటే మీ అధినేత ఎవరైతే ఉన్నారో రామచంద్ర యాదవ్ కూడా బీసీ గర్జన అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది బీసీల కోసం అంతా కూడా. మరి అంటే ఇటు అధికార పార్టీలు అవుతుంది అటు ప్రతిపక్ష పార్టీలు, మరి వీటి మీద అసలు స్పందిస్తున్నారా? అంటే బీసీలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాటి స్పందించి మరి ఇప్పుడు దాకా ఏమైనా అమలు పరచడం ఏం జరుగుతుంది? ఈరోజు బీసీల కోసం చూసుకుంటే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా సరే బీసీలే ముఖ్యమని అంటారు. ఇదే బీసీలని నిజంగా అధికారంలో వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా చూడని విధానం. ఎందుకంటే ఈరోజు మా రామచంద్ర యాదవ్ గారు బీసీ గర్జన పెట్టి కొన్ని వేల మందితో మీటింగ్ పెట్టిన ఏకైక వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు. ఈ రాష్ట్రంలో కాదు దేశ చరిత్రలో చూసుకుంటే బీసీ గర్జన పెట్టిన ఏకైక వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు మా బీసీలకంటూ నేను ఉన్నానని చెప్పేసి భరోసా ఇచ్చిన వ్యక్తి ఆయన. అంతేకాదు బీసీలకి ఆయన అడిగిన ఏకైక కొన్ని ప్రశ్నలు, ఎందుకంటే రాష్ట్ర రాజధానిలో బీసీలకి 1000 ఎకరాలు అడిగాడు, కులగణన అడిగారు. ఇవి ఏమీ కూడా బీసీల కోసం చేయలేని ఏకైక ప్రభుత్వాలు ఈరోజు పరిపాలన సాగిస్తాయని చెప్పేసి నేను చెప్పగలుగుతున్నాను. మాకు ఇవ్వాల్సిన బీసీలు మేమే ముఖ్యంగా అంటారు. 86% ఉన్న బీసీలు ఈరోజు ఎక్కడ ఉన్నామని చెప్పేసి ప్రశ్నిస్తాను నేను. అలాంటి బీసీల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి మా బోడే రామచంద్ర యాదవ్ గారు అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలు అనేవి, అంటే ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్న ఒక కూటమి ప్రభుత్వం అనేవండి, గత ప్రభుత్వం అయిన వైసీపీ, అంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరు, కొంతమంది సామాన్య ప్రజలు కూడా చెప్తుంది ఏంటంటే మా ప్రజలకి అందాల్సిన సంక్షేమం కానీ అటు అభివృద్ధి కానీ ఎక్కడా లేదు. ఏ పార్టీలైనా ఒకరి మీద ఒక విమర్శలు చేసుకోవడమే కొనసాగుతుంది. మరి ఎప్పుడు మా భవిష్యత్తులు ఎప్పుడు మారుతాయి, మా పిల్లల భవిష్యత్తులు ఎప్పుడు మారుతాయని అడుగుతున్నారు. మరి మీ పార్టీ అంటే ప్రజల కోసమే వచ్చింది, ఇటు బీసీలు కానీ అటు ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమం తీసుకురాని ఉద్దేశంతో వచ్చింది. మరి దీని మీద ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మీరు? ఈరోజు మా పార్టీ భారత చైతన్య యువజన పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా బీసీ వర్గాలకే కాకుండా ఏదైతే బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలకి సంబంధించింది కూడా ఈరోజు సిద్ధాంతాల్లో ప్రతిపాదించారు మా పార్టీ. ఈరోజు అన్ని వర్గాలకు ఉపయోగపడేటట్టుగా ఉంటాయి తప్ప ఈరోజు ఒక పార్టీ గత పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ బీసీల కోసం ఇన్ని పథకాలు తీసుకొచ్చామని పదమే తప్ప అవి జనాల్లోకి వెళ్ళని పరిస్థితి జరుగుతుంది. అది ఒక్కసారి ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఈరోజు పరిపాలన మారబోతుంది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా మా బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రతి ప్రతిపాదకని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందంజు ఉన్నారని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఎప్పటి నుండో, అంటే ఇటు టీడీపీ పార్టీలు లేకపోతే వైసీపీ ఇవన్నీ కూడా ఎప్పటి నుండో పార్టీలు, అంటే కొత్తగా ఏదైనా పార్టీ వస్తే ఖచ్చితంగా అనగదొక్కే విధంగానే చూస్తారు ఎవరైనా, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా. కానీ ఏంటండి మీ ధైర్యం? అంటే మేము అధికారంలోకి వస్తామని కూడా మీరు అనేస్తున్నారు, రాబోయే రోజులు అధికారంలోకి వస్తాం అంటే ఏ విధంగా జనాలు మిమ్మల్ని నమ్మొచ్చు అంటారు? అసలు ఏ విధంగా మీరు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు? ఈరోజు ఏంటంటే రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 86% ఉన్న బీసీలు ఈరోజు అధికారం వస్తుందని చెప్తామంటే మాలో ఒక యూనిటీ తీసుకురావడానికి మా అధ్యక్షులు చాలా ముందంజలో ఉన్నారు. ఈరోజు మా బీసీ వర్గాలు కానీ అన్నీ కూడా ఏకతాటిపై వస్తాయి కనుక ఖచ్చితంగా రేపు రాబోయేది అధికారం ఖచ్చితంగా బీసీవై పార్టీది అని చెప్పగలుగుతున్నాను. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు.
ఏ పార్టీ ఎలా ఉండబోతుంది? గత 40 ఏళ్ళు చూస్తే కనుక ఈ 2 పార్టీలు మాత్రమే పరిపాలన సాగిస్తున్నాయి. ఈరోజు పరిపాలన సాగించడానికి ఇంకో మూడో ప్రత్యామ్నాయ పార్టీ మాత్రం బీసీవై పార్టీ అని చెప్పేసి నేను ముక్కాకటంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఉదాహరణకి ఈరోజు పక్క రాష్ట్రం చూసుకుంటే తమిళనాడులో విజయ్ గారు ఈరోజు తక్కువ టైంలో 2 సంవత్సరాల్లో వచ్చి అధికారాన్ని ఎలా చేపట్టారు? ప్రజలు ప్రతీదీ గమనిస్తున్నారండి. ప్రజలు ప్రతీదీ ఆలోచిస్తున్నారు. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి మనకు రేపొద్దున మనకు అందుబాటులో ఉంటారు, ఎవరు మా సమస్యను పట్టించుకుంటారనేది మాత్రం చెప్పగలిగితే కనుక ఈరోజు మూడవ ప్రత్యామ్నాయ పార్టీ అయినటువంటి మా బీసీవై పార్టీ ఖచ్చితంగా రేపొద్దున అధికారంలోకి వచ్చి తీరుతుంది అనేది నేను చెప్పగలుగుతున్నాను సార్. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బాగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది యువత. అంటే చదువుకున్న చాలామంది యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. చాలా అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే ఖచ్చితంగా మేము యువకులకి అదే యువతకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందే హామీలు ఇస్తున్నారు తప్ప తర్వాత ఏమీ ఆ విషయంలో మాత్రం ఎటువంటి స్పందన లేదు సార్. మరి దీనిపై అంటే ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగుల కోసం మరి ఎటువంటి పోరాటాలు చేయబోతుంది మీ పార్టీ? ఈరోజు పార్టీ స్థాపించి 3 సంవత్సరాలు అయ్యి ఈరోజు రామచంద్ర యాదవ్ గారు సుమారు 100 కంపెనీలతో ఓన్లీ విద్యార్థుల కోసం ఉద్యోగాలు కల్పించి 30,000 పైబడి ఉద్యోగాలు ఇప్పటం జరిగింది ఇప్పటి వరకు కూడా. అంటే అది చిన్న విషయం కాదు. ఒక పార్టీ అధికారంలో లేని పార్టీ ఈరోజు పార్టీల అధికారంలో ఉన్న వ్యక్తులు ఎంతమందికి ఈరోజు యువతకు ఉద్యోగాలు ఇప్పించారని చెప్పేసి అడుగుతున్నాను నేను. అటువంటి ఏ పార్టీ అధికారం లేకుండా మరి మా రామచంద్ర యాదవ్ గారు ఈరోజు యువతకు ఉద్యోగాలు కల్పనగా ఉద్యోగాలు ఇప్పించాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మరి సిద్ధాంత పరంగా పార్టీ సిద్ధాంతాలు కూడా అదే రకంగా తయారు చేయడం జరిగింది. ఈరోజు యువత ఎదుర్కొంటుంది ఖచ్చితంగా ఆర్థికంగా ఎదుర్కొంటున్నారు. ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు. ఆ ఉద్యోగాల దిశలో కూడా రేపు మా పార్టీ వస్తే కనుక మొట్టమొదటిగా ఈరోజు యువతకి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి మా పార్టీ సిద్ధాంతంలో ఉంది. రామచంద్ర యాదవ్ గారు కూడా అదే చెప్పి ఉన్నారు. చివరిగా ఏదైతే బీసీవై పార్టీ ఉందో అంటే కేడర్, ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ ముందు నడాలన్న కేడర్ నాయకులు, ఇన్ఛార్జీలు వీళ్ళంతా కూడా మరి ప్రతి రాజకీయ పార్టీలో కూడా అది ఆర్థికంగా బాగుంటేనే వారికి ఎటువంటి ఇన్ఛార్జ్ పదవులు కానీ ఎమ్మెల్యే సీట్లు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మరి మీ పార్టీలు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలన్నప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతి ఒక్కరు ఉండాలి. మరి ఎటువంటి వాళ్ళ అవకాశం ఇస్తుంది? ఆర్థికంగా చూస్తుందా లేకపోతే అతను వెనకున్న సేవా కార్యక్రమాలు చూసి ఇస్తుందా? పార్టీ ఏ విధంగా చూడదు? ఈరోజు ప్రజలు ఒకటి గమనించాలి. ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక అభ్యర్థికి ఇన్ని 100 కోట్లు ఉండాలని చెప్పేసి అంటూ ఉంటారు. రాజ్యాంగంలో ఎక్కడా లేదండి. ఒక వ్యక్తి పోటీ చేయాలంటే కనుక ఇంత ఉండాలి, ఇంత చేయాలని చెప్పేసి లేదు. ఈరోజు ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజా సేవకుడిగా ముందుకు వెళ్ళాలి, ప్రజల సమస్యను గుర్తించే వ్యక్తిగా ఉండాలనేది ఉంటేనే అతను ప్రజల్లోకి వెళ్ళగలుగుతాడు, ప్రజలు గుర్తింపు పొందుతాడు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఈరోజు మా పార్టీ చూసేది కూడా ఈ వ్యక్తికి ఎన్ని కోట్లు ఉన్నాయా, ఇందుందా అనే మాత్రం చోట్ల ఇతను ప్రజా పరిపాలనలో ప్రజలకి ఎంత దగ్గర అవుతున్నాడు, వాళ్ళ సమస్యను ముందుగానే పరిగణించి వాళ్ళ సమస్యని తీర్చగలిగే సమర్థుడే కాదా, అతనికి ఎంత సమర్థత ఉందని మాత్రం చూస్తుంది. ఈరోజు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కావాల్సింది నాయకత్వం లక్షణం. నాయకుడికి ఉండవలసింది ప్రజల బాగోగులు, వాళ్ళ సమస్యలు ఆర్థికంగా ఉంటుందా లేదా, ప్రతి జిల్లా ప్రతి పట్టణం కానీ మండలం స్థాయిలో కానీ యువతనికి నాయకులుగా తయారు చేయడం కానీ ఆర్థికంగా ఎదగడం కానీ. ఈరోజు గ్రామాల్లో చూసుకుంటే ఎంతోమంది మహిళలు ఏదోటి చేయాలని చెప్పేసి ఎంతో కలలుగంటున్నారు. కానీ వాళ్ళకి బయటికి రాని పరిస్థితి ఇప్పటికీ కొంతమంది ఉంది. వాళ్ళని గుర్తించి చిన్న చిన్న పరిశ్రమలుగా పెట్టాలి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కాలని చెప్పేసి వాళ్ళకి ఉంది. కానీ అది చేయాలంటే కనుక డబ్బులుండి కోట్లుండి నాయకత్వం లక్షణం లేని వ్యక్తులకు మాత్రం పరిపాలనలో ఎవరు సరిపోరండి. కరెక్ట్ కాదు. ఈరోజు పరిపాలించాలంటే కనుక నాయకత్వం లక్షణం ఉండాలి, ప్రజల సమస్యలను దగ్గరగా చూసి ఉండాలి, కొంత అనుభవం ఉండి మంచి వ్యక్తి ఉంటే కనుక ప్రజలు ఆదరిస్తారని మాత్రం నిజం. అలాగే జరిగింది గత ప్రభుత్వాలు పక్క రాష్ట్రాలు చూసుకుంటే. అదే రేపొద్దున జరగబోతుంది. ఖచ్చితంగా మాకు అందరం కూడా ఈ భారతీయ చైతన్య పార్టీని ఆదరిస్తారు, ప్రజలను ముందుకు తీసుకెళ్తారు, పార్టీని గెలిపిస్తారు, పార్టీ జనాల్లోకి తీసుకెళ్తా అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇది బీసీవై నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ చెప్తుంది. ఏదైతే బీసీవై పార్టీ ఉందో అంతా కూడా బీసీలకి అనుకూలంగా ఖచ్చితంగా మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నారు మా అధినేత. రాబోయే రోజు మేము అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి అందరి కోసం కూడా మేము పోరాటాలు చేస్తాం.
ఏదైతే రాజకీయంగా కూడా ఎదగాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా కాకుండా సేవాతత్వం చూసి వారి మంచి ప్రవర్తన బట్టే మేము రాజకీయ భవిష్యత్తు కూడా రాజకీయాల్లో కూడా ఆహ్వానిస్తామని చెప్పేసి ఇన్ఛార్జ్ అయితే చెప్తున్నారు. అదేవిధంగా బీసీల కోసం బీసీ గర్జన అనే పేరుతో వారి అధినేత కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు కూడా దీనిపైన స్పందించి బీసీలకు తగిన న్యాయం కూడా చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ అయితే కోరడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, ఉంగుటూరు.